గరిడపల్లి మండలం అప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేకపోతుల వెంకటేశ్వర్లు గౌడ్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేశారు మీరు? మేము ప్రతిసారి ఎలక్షన్లు కానీ ఏదైనా సందర్భాల్లో మా వంతు కృషితోనే పార్టీని నిలబడేందుకు గత కొద్ది కాలం మనకు కాంగ్రెస్ అధికారం లేకున్నా టీఆర్ఎస్ పార్టీ వల్ల మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా అధికారం లేని రోజుల్లో కూడా బోర్డు నిలబెట్టుకున్నాం. ఇక్కడ కాంగ్రెస్ బోర్డు, కాంగ్రెస్ సర్పంచ్గా. అయితే మాకు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచే మా చిన్నతనం నుంచే ఉన్నాం. అయితే మాకు ఈ సంఘ సేవ సాంఘిక వారాల కనుక కొంచెం చురుగ్గా పాల్గొంటాం. ఇది ఉద్దేశించే ఊర్లో కూడా మాకు ఒక గుర్తింపు వచ్చింది. ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సర్పంచ్గా చేయాలనేది ఆలోచన చేస్తుంది. గతంలో ప్రతిపక్షాలు ఉన్నా కూడా పార్టీ మారకుండా కాంగ్రెస్ కొనసాగినారు. ఎలాంటి ఒడిదుడుకు లేదు. పార్టీ మారాలని మీపై ఒత్తిడి కూడా వచ్చిందంట? వచ్చింది మా మీద వన్ సైడ్ ట్రాకింగ్ కూడా జరిగింది. ఎట్లంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది మా నుంచి కాకుండా, మా నుంచి సమస్య లేకున్నా అవతల వాళ్ళు క్రియేట్ చేసి మరీ ఇబ్బందులకి గురి చేసి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన ఆ టైంలో కూడా ఎదుర్కొని నిలబడ్డాం. చాలా ఒత్తిడి చేశారు. ఇక్కడ రాజకీయంగా నాయకులు కానీ ఏది చేసినా మేము చెల్లించలే. కాంగ్రెస్ వైపు ఉన్నాం, కాంగ్రెస్లోనే ఉన్నాం. మీరు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ప్రజలకు ఎలా చేయదోడు వాడుతున్నారు? ప్రజలకంటే సాంఘిక కార్యక్రమాలు అంటే ఇట్లనే దేవాలయాల అభివృద్ధిలో సహకారం, లేని వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా వారిని ఆదుకోవటం, నాకు తోసిన సాయం. మా ఊళ్ళో వాటర్ లేదండి, ఇది కాలువ ఏరియా. అయినా కానీ చుట్టుపక్కల మా ఊళ్ళో సరైన బోరు లేదు. ఇది గ్రామ పంచాయతీ ఇళ్ళకి వచ్చేందుకు కానీ వాడకానికి కానీ లేవు. అయితే నా దొడ్లో బోర్ వేసి పైప్ లైన్ గ్రామ పంచాయతీ వాళ్ళకి నాకు కిరాయి వద్దు ఏమొద్దు తీసుకోండి, ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు, జనాలు నీళ్ళకి చాలా ఇబ్బంది. ఇవాళకి కూడా ఇంత వర్షాకాలం కదా, ఇవాళ నా మోటార్ బంద్ చేస్తే ఊళ్ళో చుక్క నీళ్ళు ఉండవు. ఉన్నాయి 3-4 బోర్లు ఉన్నాయి, కానీ ఆ బోర్ నడిస్తేనే అంతటికి సరఫరా అయింది అనమాట. అయితే అట్లాంటిది నేను ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మన జనమే కదా, మా ఊరోళ్ళే ఇబ్బంది పడుతుంటే చూడలేక పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు గత 7 సంవత్సరాలు అనుకుంటా, 7 సంవత్సరాల నుంచి ఇక్కడ బోర్ వేయటం జరిగింది. అక్కడ రోడ్డు మీద కొత్తప్పన్నపేట, పాతప్పన్నపేట, తాళ్ళబండ 3 కలిపితే ఒక గ్రామ పంచాయతీ. అయితే రోడ్డు మీద కూడా కొన్ని సందర్భాల్లో నీళ్లు దొరకలే. అక్కడ నాది ఊరెమ్మటే పొలం ఉంది, అక్కడ కూడా నేను బోర్ ఇచ్చి జనానికి ఇబ్బంది లేకుండా చేసిన. గత సర్పంచ్ హయాంలో మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు? మొన్న ప్రభుత్వం మాకు ఇబ్బందులు ఉన్నా, మమ్మల్ని ఒత్తిడికి గురి చేసిన ఎదుర్కొని మా వంతు సాయంగా మా సర్పంచ్ గారు కూడా, ఇక్కడ ఎమ్మెల్యే గారు స్టాండింగ్ మాకు ఉత్తమ్ సార్ ఉన్నాడు. అప్పుడు ఉత్తమ్ సారు హైకమాండ్ నిర్ణయం ప్రకారం ఎంపీగా పోటీ చేసి మేడాన్ని ఇక్కడ పెడితే మేడం ఓడిపోయింది. ఒక 2-3 సంవత్సరాల కాలం కోసం సైద్ రెడ్డి గారు అయ్యారు. ఆయన వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అసలు పార్టీ మారాలని మా సర్పంచ్ని ఒత్తిడి చేసినా కానీ మారలే. మేమున్నాం అండగా, నీకే ఇబ్బంది లేదని సారు మేమంతా గట్టిగానే చేసినాం. కాకపోతే ఇంకొద్దిగా మాకు మన ప్రభుత్వం ఉంటే ఇంకొంచెం నిధులు వచ్చేది, అభివృద్ధి చెందేది, పర్లే. కాకపోతే ఇంకా ప్రభుత్వం లేని దానికి ఉన్నదానికి ఎట్లా తేడా ఉంటుంది కదండి, అది కొంచెం. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందినాయి మీ గ్రామానికి?
చెప్పిర్రు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి, మన పేదలకి కార్డు లేని వాళ్ళకి కార్డు, ఇవి ఇంకా పోతే ఇవ్వండి ధరణిలో లోపాలు చాలా జరిగి పూలు మొత్తం ఆగం అయిపోయినాయి. ఇప్పటికీ ఆ ధరణి పోటల్లో ఇబ్బంది పడ్డోళ్ళు ఇంకా మా ఊళ్ళో చాలామంది ఉన్నారు. ఇంకా కాలే ఆ సమస్యలు తీరలే, ఇంకా ఉన్నాయి. మా ఊరికి ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క ఇల్లు కూడా రాలేదు. పైగా దళిత బంధు అన్నారు. దళిత బంధు పేరులో 10 మందికి పెట్టిండు, గొడవలు అయినా అయినా కానీ ఇయ్యలే రాలే. దళిత బంధు ఏం రాలే. ఏది గత ప్రభుత్వంలో చెప్పిన హామీలలో దళిత బంధు లేదు, ఇండ్లు లేవు. 10 ఏళ్ళ సంది పిల్లగాళ్ళు పెళ్ళయ్యి పిల్లలయ్యి 2-3 పిల్లలైన వాళ్ళు, ఏర్పడ్డోళ్ళు, పిల్లలకి ఇబ్బంది అయ్యి స్టడీ పరంగా రేషన్ కార్డు, మెయిన్ ఫుడ్ కార్పొరేషన్ రేషన్ కార్డు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ మా ఊళ్ళో దాదాపు ఇక అసలు కార్డు లేని వ్యక్తి లేడండి. అంటే మనకి దిగువగా 3-4 ఎకరాలు 5 ఎకరాల లోపని పెట్టిరు కదండి నిరుపేదలకి. ఆ నిరుపేదలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసినాం. మీ దగ్గర ఉండి అందరికీ రాపిచ్చి వచ్చేంత వరకు కృషి చేసినాం. మళ్ళీ ఇండ్లు కూడా ఫస్ట్ దఫాల కలెక్టర్ గారు వచ్చి మండలాల్లో కొన్ని ఊర్లు సెలెక్ట్ చేసిండు. గాడపల్లి మండలం ఫస్ట్ ఇచ్చిరండి, అక్కడ అన్ని ఇండ్లు ఇచ్చేసారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఇండ్లు స్టార్ట్ అయినా ఇచ్చారు. మాకు ఫస్ట్ విడతగా ఒక 15 ఇచ్చారు. ఆ 15 కూడా ఇంకా స్టార్ట్ చేయలేము మేము. అయితే ఈ మధ్య కాలంలోనే మళ్ళీ కార్యదర్శి గారు వీళ్ళకి పైనుంచి ఆర్డర్ వచ్చిందంట, ఫోటోలు దింపిస్తారు. ఇది 15 మందిని సెలెక్ట్ చేసినాం. అస్సలు లేకుంటున్న వాళ్ళని ఫస్ట్. ఇప్పుడు ఇంట్లో పెళ్ళైన వాళ్ళు 2-3 సంవత్సరాలు అట్లనే ఇబ్బందిగా ఉన్నాయి. ఒక ఇంట్లో 3-2 ఉన్న వాళ్ళు అట్లనే ఉన్నారండి. అయితే మెయిన్ అస్సలు లేకుంటున్న వాళ్ళకి ఒక 15 మందిని సెలెక్ట్ చేసినాం. ఆ 15 వస్తున్నాయి. అయితే మాకు తెలిసిన ప్రకారం మా కాడ దాదాపు 200 చిల్లర పెట్టినాం అండి ఇండ్లు. అందరికి ఇస్తాం అనేది కొంచెం వార్త వచ్చింది. ఇంకా సంతోషం. ఇప్పుడు ఇచ్చే గ్యాస్ సిలిండరు 500, ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు. ఇంత లో బడ్జెట్ ఉన్నా కూడా ఈ విధంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కొక్కటి కాకపోతే ఫస్ట్లో మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఏంది మీరు తిరిగిర్రు, ఓట్లు వేయించిర్రు, ఇండ్లు రాలే, కార్డు రాలే, ఎట్లా ఇబ్బంది అయ్యేటట్టుంది, మళ్ళీ అదే ప్రభుత్వం టైప్ అయిద్దా అంటే లేదు సార్ అన్నీ చేస్తాడు వస్తాయని. మాకు ఈ రోడ్ల విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్కది చెప్పుకోవాలి ఆయన గురించి. ఎందుకంటే మంచి వర్కింగ్ సార్. ఆయన రోడ్లు కానీ, ఈ మాకు దేవాలయ అభివృద్ధికి కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ వాటర్ ట్యాంక్కి పోతే మాకు ఇక్కడ పొనుగోడుకి మాకు లింక్ రోడ్డు కూడా మళ్ళీ శాంక్షన్ చేసిర్రు. అది బ్రిడ్జి శాంక్షన్ చేసిర్రు, అది కూడా అవుతుంది ఈ ఎండాకాలంలో. మొన్ననే టెండర్లు ఇస్తే వాళ్ళు ఆగిపోయింది. ఇంకా ఇంతలా వర్షాలు వరదలు వస్తున్నాయి, అది బాగా, అది ఖచ్చితంగా అయింది. సార్ కూడా ఇచ్చిన హామీలు అయిపోయింది. మాకు ఏదైనా కావాలని సార్ దగ్గరికి పోతే ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా జరిగే పనులకు మటుకు సార్ కృషి చేస్తూ ఉంటుండే. వాటర్ విషయంలో కానీ, ఈ సీసీ రోడ్డు, డ్రైనేజీ, ఇవన్నీ చేస్తాం. మీ గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ రావట్లేదండి. అది పైప్ లైను ఎక్కడో 1-2 రోజులు వస్తుంది, ఫెయిల్ అయింది. అది వేసిందే అవకతవకలుగా వేసిర్రు. అది కరెక్ట్ పైప్ లైన్ కాదు, బ్రేకింగ్ ఏడబడతాడ పోతుంది. దానికి అవగాహన లేకుంటే వేసి ఉంటారు. గత ప్రభుత్వంలో వ్యవసాయానికి రైతులకు ఎలాంటి సంక్షేమం జరిగిందంటారు? గత ప్రభుత్వాలు అంటే మాఫీ అయిన వాళ్ళకే ఇవి మాఫీ అయినాయండి. ఏది మన రుణమాఫీ అందరికి కాలేదు. రుణమాఫీ విషయంలో అందరికి కాలే, అది ఒక పెద్ద సమస్య. అదొకటి. పోతే ఇక మాకు ఇండ్లు, రేషను, వాటరే కదండి కావాల్సింది. ఇవే కదా పల్లెటూళ్ళలో కావాల్సింది. ఇవాళ కరెంటు ఉచితంగా
ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలండి? మన గ్రామాలలో కావాల్సింది అభివృద్ధి ఏంటంటే వాటరు, కరెంటు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మాకన్నీ మంచిగానే ఉన్నాయి. అది గత ప్రభుత్వం జరిగినాయి. మరి గత ఎమ్మెల్యే గత అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగినాయి కావు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినాయి మాకు ఇవి. ఏది ఈ రోడ్లు ఇవి అభివృద్ధి అప్పుడు జరిగింది, అప్పుడు జరిగింది. బీఆర్ఎస్ లో జరిగింది ఏముందండి? ఒకటి అదే ఒకటి శ్మశాన వాటికి ఒకటి జరిగింది అంతే. మాకు దాని ప్రకృతి ఉందా మీ ఊళ్ళో? ఉన్నది. అది ఏదో గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏంది మరి? ఎమ్మెల్యే గారు ఏది పద్మావతి గారా? శానంపూడి మొన్న అదా ఎట్లా వేస్తారండి ఆయనకి? మొత్తం రౌడీజం దందా. అక్కడ పోతే అక్కడ మన గుర్రంపోడు కాడ వాళ్ళని రైతుల్ని కొట్టి భూములు లాక్కున్న విషయం తెలిసిందే. మిల్లర్స్లో కానీ ఆయన దందా. ఆయన వల్ల చిన్న సామాన్యంగా ఎంపీటీసీ కాడి నుంచి సర్పంచుల పదవుల కాడి నుంచి నెంబర్లు ఉన్న వాళ్ళు కూడా దాదాగిరే చెలాయించారు. ఇక్కడ ప్రస్తుతం అటువంటి ఎన్నుకోరు కదండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నారు, రాష్ట్రంలో కీలకంగా ఉన్నారు, నెంబర్ 2 నెంబర్ 3లో ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఈ హుజూర్నగర్ ప్రాంతంలో? మాకు ఇప్పుడు హుజూర్నగర్లో డయాలసిస్ సెంటర్ పెద్దగా చేస్తున్నారు. ఇంకొకటి హాస్పిటల్లో, మరి ఇంకొకటి ఇది మన బెడ్లు, పడక గదులు పెంచిండు. హాస్పిటల్ విధానంగా అవి ఉన్నాయి. పోతే మాకు మొన్న రోడ్లు, లింక్ రోడ్లు చాలా వరకు దెబ్బతిని ఉండే. అవన్నీ సింగిల్ రోడ్లను డబల్ రోడ్లు చేసిర్రు. ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గైడపల్లి నుంచి అక్కడ కల్మల్చూరు అలంగిపురంకి లింక్ రోడ్డు, కొన్ని ఊర్లు ఇటు కీతవారగూడెం నుంచి మునగాలకి, అటు రాయనగూడెం నుంచి ఇట్లా కొన్ని రోడ్లు మొత్తం పెద్దగా మంచిగానే, వాటి వల్ల రోడ్డు సౌకర్యానికి ఇబ్బంది లేకుండా అయింది. వచ్చిన కాడి నుంచి మాకు రేషన్ కార్డులు అందినాయి, ఉచిత కరెంట్ అందింది. పోతే 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ జరిగింది 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరికీ. కాకపోతే కొన్ని తప్పిదాల వల్ల కొంతమంది కాలేదు. అవి కొన్ని తప్పిదాల వల్ల అది ఏంటంటే ఈ ధరని వీటి పోర్టల్ వలన ఏదో సంథింగ్ కొంతమందికే, ఎక్కువ ఏం లేదండి. అది ఒక 10% కూడా ఉండదు, 5% ఉంటుందేమో. మా దగ్గరనైతే దాదాపు అయినాయండి. ఒక 10-5 ఉండొచ్చు, ఏళ్ళ మీద లెక్క పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. అవి కూడా అయితే అని అంటుర్రు. ఏమైతే చూడాలి అది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తా అంటుంది. ఎట్లా ఉంటుంది? బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు? ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం చేసింది. గత కొన్ని ప్రభుత్వాలు హామీలే ఇచ్చారు తప్ప బీసీ కోసం కొట్లాడిన ప్రభుత్వం ఏది లేదు. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల మూమెంట్లో ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీకి రిజర్వేషన్ 42% అనేది పెట్టిరు చూడండి, ఖచ్చితంగా కొట్లాడిండు. దాని మీద రేవంత్ రెడ్డి గారు ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు బీసీ చూడండి, ఇక్కడ మన కాన్స్టిట్యూషన్లో బీసీ ఎమ్మెల్యే కానీ ఎంపీపీలు కానీ, సరే పార్టీ పరంగానే అంటున్నాం, వేరే ఉద్దేశించి కాదు, మళ్ళీ కుల ఫీలింగ్ అనేది కాదు. అంటే బీసీలు క్యాజువల్ గా చూసుకునేందుకు, బీసీలో జనాభా పరంగా దామాష ప్రకారం ఎక్కువ బీసీలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలని మీ కోరిక. ఒక బీసీ నాయకుడుగా మీరు కూడా ఆవేదన వ్యక్తం. అవునండి, మేము బీసీ నాయకుడిగా మేము మన మేకపోతుల నరేందర్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కింద కూడా కొన్ని రోజులు పనిచేసినాం. ఇక సిటీలో చేసేటప్పుడు కొద్దిగా మనల్ని కూడా అక్కడ నెంబర్గా పెట్టి అప్పుడప్పుడు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెంకటేశ్వర పోయేది. నా వంతు సహకారంగా కొంతమందిని తీసుకుపోయి ఎక్కడన్నా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని చేసేది. ఇక ఇప్పుడు బాగా ఈ ఊళ్ళోనే మాకు సరిపోతుంది, అడుగోలేకపోయినాం. అదిగాక మాకు సారే మంచిగా బీసీలకి అవకాశం ఇచ్చిండి, ఇంకా కొట్లాడాల్సిన పని లేదు. సరే, బీసీ సమాజం కూడా, బీసీ మేధావులు కూడా ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ కూడా ఏదైతే స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాలు ఇస్తారు, దాంతోపాటు ఈ దేశంలోనే అత్యధికంగా బీసీలో ఉన్నాం. జనాభా దామాష ప్రకారం మాకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి. అంటే మమ్మల్ని కూడా చట్టసభలో పంపండి, ఒక ఎమ్మెల్యేలను ఎంపీలను చేస్తే కూడా ఈ బీసీ సమాజానికి పార్టీలు గుర్తింపు ఇచ్చిన అని అవుతాయని కూడా బీసీ సమాజం డిమాండ్ చేస్తారు. ఒక బీసీ మేధావిగా
ఒక బీసీ సంఘ నాయకుడిగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకుడు ఏం చెప్తారు మీరు? కరెక్టే కదండి అది కూడా. ఇప్పుడు ఎప్పుడు వెనకబడిన వాళ్ళు వెనకబడినట్టే ఉంటున్నాం కదా. కొంత ప్రజాసేవ కోసం ఎవరం పోయినా చట్టసభలైనా ఎక్కడైనా కొట్లాడేందుకు మన గలం వినిపించి వెనకబడ్డ వాళ్ళని ముందుకు తీసుకొచ్చేందుకు న్యాయం జరిగేందుకే కదా ఈ ఫోర్ అనేది కూడా. ఆ చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్ అనేది ఉంటే ఇంకా మేము ఈ పల్లెటూరు నుంచి ఏం జరుగుతుంది, ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ బీసీ పిల్లగాళ్ళు విద్యార్థులు కానీ వెనకబడ్డోళ్ళు కానీ అసలు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారండి. ఈ విధంగా జరిగే అన్యాయాలకి కొంచెం మాకు కూడా ముందుకు తీసుకొచ్చేందుకు మంచిగా ఉంటుందనే ఆలోచన. ఇది మాకు మేధావులు చేయటం కూడా మంచిదే. మన బీసీ సంఘంలో ఉన్న చాలామంది వెనకబడ్డ వాళ్ళు ఉంటారండి, మేధావులు. ఇలా కూడా ఒక ఎమ్మెల్యే ఎంపీ అవసరమైతే ఇక పెద్ద పెద్ద పోస్టులకు చేసేంత కెపాసిటీ మేధాశక్తి గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం ప్రోత్సహిస్తే మేము కూడా కొద్దిగా ముందుకు పోతాం కదా. ఇవ్వాలి కదా. భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి చూడొచ్చు అంటారా? చూడాలనే కోరుకుంటున్నాం. మరి అది ఈ టర్మ్ అయిద్దా నెక్స్ట్ అయిద్దా చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 40% ఇస్తుంది కదా, బీసీలకు ఇంకా న్యాయం జరుగుతుందని అందరికి కూడా ఆశ ఉంది. జరుగుద్దనే మేము కూడా అనుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తున్నారు, హామీలు అయితే అన్ని చేస్తూనే ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావద్దని ఉద్దేశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే మాకు గతంలో ఆయన అనుకున్నాం. అని ప్రజల నుంచి కూడా బాగా స్పందన వచ్చింది. ఉత్తమ్నే చేయాలని కూడా ప్రజల్లో వచ్చింది. సార్ మాకు పని చేసే వ్యక్తి ఇంకా ముఖ్యమంత్రి ఉంటే కూడా ఇంకా మంచిదే కదా. మా కాన్సెస్ట్ ఇంకా ముందుకు పోద్ది కదా. అది కూడా మాకు కొంచెం ఆలోచన ఉంటుంది. సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా తప్పు పట్టేది కాదు. ఆయన ఎన్ని ఇబ్బందులున్నా గట్టిగా నిలదొక్కొని పనిచేయటం అనేది గ్రేట్. కాకపోతే ఇక్కడ సీనియర్ నాయకులు అనేది మనం ఒక భావన, సారు వస్తే మాకు కూడా ఇంకా కొద్దిగా మెరుగైద్ది కదా. మా కాన్స్ట్రక్షన్ మంచి వర్క్ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే గారు మంచి వర్క్ ఉన్నాడు, రావాలనే కోరుకుంటున్నాం. సార్ సర్పంచుల కాలం వచ్చిన దాదాపు 15 నుంచి 20 నెలలు కావస్తుంది. స్పెషల్ ఆఫీసర్లు ఏమో ఫండ్ లేదంటున్నారు. రాష్ట్ర నిధులు కానీ కేంద్ర నిధులు కానీ ఆగిపోయినాయి. కొంచెం ఇక్కడ గ్రామాలు కూడా మౌలిక సదుపాయాలతోటి కూడా కొంచెం సమస్యలు కూడా ఎక్కువైనాయి. అంటే డబ్బులు ఉంటే ఏదైనా పని జరుగుతుంది. అవునండి, నిధులతోటే కదా ఏదైనా అభివృద్ధి. ఈ ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచులు ఉన్న కాలానికి స్పెషల్ ఆఫీసర్ చాలా తేడా ఉంది, ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. ఎందుకు ఎలక్షన్లకు వెళ్ళలేకపోతుంది మీ పార్టీ? ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్ కరెక్టే. అయితే దీనికి ఏంటంటే ఒక బీసీ రిజర్వేషన్ అని కొంత జాప్యం జరిగింది చూడండి. దానికోసమే ఆపింది తప్ప వేరే చెడు ఉద్దేశంతో ఏంది కాదు ఆపింది. ఏదో ఆగితే మాకు ఓట్లు పడవు మేము గెలం అనేది ఏం కాదు. ఆల్రెడీ జనాల మైండ్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరిని చిన్న కాడి నుంచి పెద్ద వరకు కూడా అన్యాయం జరగదనే భావన వెళ్ళిపోయింది. దానికోసం ఏం లేదు, ఒక బీసీ రిజర్వేషన్ కోసమే ఆపడం జరిగింది. సార్ అది కూడా మొన్న హైకోర్టు తీర్పిచ్చింది. ఈ సెప్టెంబర్ కల్లా మీరు పూర్తి చేయాలని. సార్ కూడా ఇప్పుడు పార్టీ నిర్ణయం కూడా మీరు పార్టీ పరంగా చేసుకోండి బీసీకి అన్నట్టుగా వచ్చింది కదండి. ఇక ఆగవు అవి కూడా అయితే ఇబ్బంది ఏం లేదు. కరెక్టే మీరు అనేది, మౌలిక వసతులు అడుగుపెట్టినవి మూలకపడ్డాయి వాస్తవం. సార్ ఇక్కడ ఈ హుజూర్ నగర్ నుంచి కానీ అక్కడ పక్కన కోదడ 2 నియోజకవర్గాల నుంచి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి గారు ఇద్దరి ఆధ్వర్యంలో ఈ 2 నియోజకవర్గాలు ఎలాంటి అభివృద్ధిని ముందంజలు ఉన్నాయంటారు? చెప్పాను కదండి, రోడ్లు మాకు కావాల్సిన రోడ్లు, మళ్ళీ ఎత్తిపోతలండి, మిట్ట పొలాలకి ఎత్తిపోతలు, పైప్ లైన్లు మేడం ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలోనే జరిగినాయి. బీళ్లు పడి ఉండే ఇటు నేరేడుచెర్ల మండలం, పాలకీడు మండలం, అడిగిపోతే మన మఠంపల్లి మండలం అయితేంది, ఇటు కోదాడు ఏరియా, మునగాల ఏరియా చెప్పుకుంటూ పోతే చాలా. మొన్న మా దగ్గర పొనుగోడు కూడా ఎత్తిపోతలు వాగు వేస్ట్ ఎత్తిపోతలు పెట్టిండు. ఇలా దాదాపు ఒక 60, 70, 100 ఎకరాల దాకా, 100 ఎకరాలు చిల్లర సస్యశ్యామలం అవుతున్నాయి. ఇటు మన అలంగిపురం దగ్గర ఇదివరకు ఏముందండి, ఆడ మొత్తం బీళ్ళు
సార్ ఎత్తిపోతల వల్లనే ఇలా అంతా కూడా సేద్యమైంది. ఎత్తిపోతల పథకాలకు కానీ వాటరు, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ, జనాన్ని ఆదుకునే విషయంలో మౌలిక వసతులు అంటే మనకు రోడ్లు కావాలి కదా, ఖచ్చితంగా రోడ్లు, నీళ్లు, వ్యవసాయానికి మంచి పని చేసారు. సార్ గ్రామంలో కూడా కొంచెం కుక్కల పెడితే బాగుంది అంటున్నారు. అవునండి. ఇబ్బంది బాగా అంటున్నారు. కొంచెం వాటిని నియంత్రించాలని కూడా ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అవునండి, అది మేము కూడా ఏంటంటే కార్యదర్శి దృష్టికి పోయినాం. సార్ మాకు చేసేందుకే నిధులు లేవు కదండి, మేము ఏడ తెచ్చి ఏమంటున్నారు. అయితే మేము దానికి ఏం ఆలోచనకు వచ్చినాం అంటే, కొంతమంది సరే ఏదో ఒకటి చేసి పట్టియటమా, ఆ కుక్కలు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి పట్టించి ఎక్కడనో అడవిలో వదిలిపెట్టడం, ఏదో ఒకటి చేపిద్దామని ఇప్పుడు ఈ మధ్యకాలంలో అనుకుంటున్నాం. అది కూడా అయిద్దండి. సో బెల్ట్ షాపులలో కూడా చాలా మంది ప్రజలు తాగుడుకు బానిసలై చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అంటారు. బెల్ట్ షాపులు కూడా నియంత్రించాలంటున్నారు. బెల్ట్ షాపులు నియంత్రించాలంటారు కానీ ఏ ప్రభుత్వం సాధ్యం కాదు సార్. అంటారు. మరి ఎట్లా సార్? ఇప్పుడు అధికంగా ఇవి వేస్తారు బీర్ షాపులు, టెండర్లు. బీర్ షాపులు పెంచిన తర్వాత ఇక వాడు బీర్ షాప్ ఆదాయం కోసం బెల్ట్ షాపులు. మీరు అన్నది వాస్తవమే, ఊరికొక బెల్ట్ షాప్ ఇస్తే కొంచెం ఈ కొద్ది తగ్గుద్ది. ఈ లేస్తే పోయి అల్ల కూర్చునే దానికన్నా అరే ఒక్కటే ఉంది గాడ పోతే కొంచెం డబ్బు కూడా ఇబ్బంది అయింది. ఒక్కడనే ఉంటే ఒక్కడికి 4 సార్లు పోలేడు కదా, 3-4 ఉంటానా ఆడొకసారి పోయి తాకుండా వాడు టైం వేస్ట్ చేస్తుండు. వాస్తవం, ఒక్కటి పెట్టడం ఊరికి మంచిది. బెల్ట్ షాపులు కూడా, అది కూడా సార్ మొన్న ఏదో చెప్పిండు సీఎం గారు, అది అమలైతే ఇంకా మాకు కూడా మంచిది అనిపిస్తుంది. సార్ యువత మొత్తం పెడదారి పడుతున్నది. యువత డ్రగ్స్కు మద్యానికి అలవాటు పడిపోయి జీవితాలే ఆగమం చేసుకుంటున్నారు. యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధి కల్పన విఫలమవుతున్నాయి. మీరు ఒక సీనియర్ నాయకుడు, ఎలాంటి ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు యువకులు కల్పించాలంటారు? యువకులు కూడా ఎలాంటి మార్పు రావాలంటారు మీరు? ముందు ఎడ్యుకేషన్ పరంగా పిల్లగాళ్ళు చదువుతున్నారు. ఈ చదువుకున్న పిల్లగాళ్ళు అంతకుముందు చెడ్డ సవాసాల పిల్లగాళ్ళకి ఊళ్ళోకి వచ్చిన తర్వాత పట్టిన తర్వాత కొద్దిగా పెడదోవ పడుతున్నారు. అప్పుడు తల్లిదండ్రులు నియంత్రించలేకపోతున్నారు. మెయిన్ తల్లిదండ్రులు నియంత్రిస్తే పిల్లగాళ్ళు ఆటోమేటిక్గా చెడు అలవాట్లకు పోరు. నా ఉద్దేశం దీన్ని ప్రభుత్వం దాకా కాదు, ప్రభుత్వం చేసేది చేస్తుందండి. మన పిల్లల్ని మనం కూడా కంట్రోల్ పెట్టుకోవాలి కదా. తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందంట. అవును, ఖచ్చితంగా. తల్లిదండ్రులు కరెక్ట్గా పిల్లగాడు పొద్దుగుకులు పనికి పోయి వస్తున్నాం, ఏమలే వాడు పోతుండో చదువుతుండో ఎక్కడికో అనుకుంటున్నాం. కాదు, అది కాదు, ఇది కూడా చూడాలి మనం. వాళ్ళని గమనించాలంటారు. వేలు పెట్టి చదివిస్తున్నాం, అసలు వీడు చదువుతుండా కాలేజీ పోతుండా పోవట్లేదా అనే బాధ్యత తల్లిదండ్రులదేగా. మొత్తానికి ప్రభుత్వాన్ని దూషించడం కూడా కరెక్ట్ కాదు నాకు. సరే, ప్రభుత్వం చేసేది చేయాలి, మన వంతు సాయంగా మన పిల్లల్ని మనం అదుపులో పెట్టుకునేది కూడా ఉండాలండి. తల్లిదండ్రుల పాత్ర ఉండాలి. తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉండాలి. తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉన్నప్పుడు మంచి పిల్లగాళ్ళు తయారైతే మంచిగా సమాజానికి అందించిన వాళ్ళం అవుతాం మనం. సార్ త్వరలో స్థానిక ఇక్కడ ఉన్న మంత్రి కానీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కూడా రైతులకు యూరియా ఇయ్యలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటున్నారు సార్ ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు. దీనికి మీరు ఏం చెప్తారు అధికార పార్టీ? అది రాష్ట్ర ప్రభుత్వం విఫలం కాదండి, కేంద్ర ప్రభుత్వం వల్ల మనకొచ్చే కోట కొంచెం ఇబ్బంది పడుతుంది. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యలేక కాదు. కొంత మనకు కూడా మరీ మన కాడైతే అంత ఇబ్బంది ఏం లేదండి, పర్వాలేదు, వస్తుంది, ఇస్తున్నారు, తీసుకొచ్చుకుంటున్నాం, అంత ఇబ్బంది లేదు. కొంత ఉంది, వాస్తవం, కొరత అయితే ఉంది. అయితే ఏమవుతుందంటే అండి, ఇదివరకు కాలం కాకుండా కొద్ది గొప్ప నీళ్ళు వచ్చి కడభూముల దాకా చేయకపోయేది, శలకలు చేయకపోయేది. అటువంటిది బాగా కాలాలు అయ్యి చెరువులు మొత్తలు దొక్కడం ఇవన్నీ అయ్యేసరికి అంతా ఒకేసారి వచ్చింది. క్రాప్ సాగు విస్తీర్ణం పెరిగిందంట. సాగు విస్తీర్ణం పెరిగింది, క్రాప్ ఒకేసారి వచ్చింది. ఇదివరకు ఏమయ్యేది, నాట్లు వేస్తుంటే కాలువ కింద కొంత నాట్లు పడ్డ తర్వాత ఇప్పుడు కాలువ కిందకి కొంత సరఫరా కావాలి. యూరియా కానీ, పిండి కట్టలు, అడుగు మందు కానీ, ఏదైనా వ్యవసాయ పనిముట్లకు సంబంధించింది కానీ, ఎరువులు కానీ. ఇక్కడ స్టార్టింగ్లో మనకి కాలువ ఏరియాలో ఫస్ట్ వచ్చేది, ఇక్కడ నాటు పెట్టుకుంటే వీడికి ముందు అందేసరికి 2వ దఫాలు వాళ్ళకి అందించేది. ఇప్పుడు అట్లా లేదు, అంతా ఒకేసారి. నాట్లు లేవు, చల్లుతున్నాం. రైతుకు కొంత బడ్జెట్ తగ్గించుకునేందుకు చల్లుతున్నాం. చల్లుకునేసరికి వాటర్ నుండి చల్లుకునేసరికి అంతా ఒకేసారి కొరత వస్తుంది యూరియా.
అదే తప్ప ఇలా ప్రభుత్వాన్ని ద్వేషించేదేం లేదు. కాకపోతే కొంత ఇబ్బంది జరుగుతుంది యూరియా కొరత అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వల్లనే మనకు అందక. సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నిక ఏదైనా కూడా ప్రలోభాల పర్వం తెరపైకి వస్తుంది. అది మద్యం 70,000 పడుతుంది. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్య పెడుతుంటారు. ఈ మార్పు రావాలంటే ప్రజాస్వామ్యంలో మంచి అంటే నాయకుడు ఎన్నిక కావాలంటే ఓటర్లలో మార్పు రావాలంటారా, రాజకీయ పార్టీలో మార్పు రావాలంటారా? మంచి క్వశ్చన్ వేసారు. కానీ ఫస్ట్ ఏంటంటే ఊళ్ళో ఉన్న ఓటర్లు ఏం చేయాలి? మనమే ఉన్నాం, మనం ఓటర్లమే. రేపు ఏ నాయకుడు వచ్చినా మనం కూడా ఓటర్లమే. మన దాంట్లో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వార్డు మెంబర్గా నిలబడుతుండు, వీడు కరెక్టా కాదా ఫస్ట్ అది ఎన్నుకోవాలి. వీడు డబ్బు పెడతాడా పెట్టడా, వీడంత మందు పోస్తాడు, ఎన్ని డబ్బులు ఇస్తాడు, అవతలోడు ఎక్కువ ఉంది కదా అనే ఆలోచన మైండ్ సెట్ ఫస్ట్ మారాలి. ప్రతి వ్యక్తిలో ఈ మైండ్ సెట్ మారినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు ఈ మద్యం అంత నడవదు. మెయిన్ జనాల మైండ్ సెట్ మారితే ఖచ్చితంగా ఇది మార్పు వస్తుంది. అలవాటు చేసిరండి గత పాలకులు. మొన్న ఏం చేసిర్రు, ఒక్కొక్కటి 2,000 ఇచ్చిరట. మరి అలవాటు పడ్డాడు ఎట్లా అవుతాడండి? అధికారం కావాలి, దోసుకొని పోవాలి వాడిగా. వాడు ఇంకేడ బాగా చేస్తాడండి. ఈ పార్టీలు కూడా పంచకుండా ఉండాలి, ఏ పార్టీ కూడా పంచుతుంది. ఎస్, నేను అనేది అదే. అసలు ఒక్కసారి కనుక ఓటరు తిరస్కరిస్తే మాకు మంచి పనులు చేయి, వైద్యం, విద్య, నీరు, కరెంటు, వ్యవసాయ రంగంలో మాకు అన్ని రకాలుగా మీరు తోడుండండి, మాకు ఒక్క రూపాయి కూడా వద్దు, మాకు మందు కూడా వద్దు అనే మైండ్ సెట్కి రావాలి ఫస్ట్ ఓటర్. సరే ఇది వస్తే ఇది ఆటోమేటిక్గా అయింది. సరే పంచడం కూడా తప్పే, అలవాటు చేయడం కూడా తప్పే. ఏమంటారు, మీరు ఇస్తేనేగా మేము తీసుకుంది అంటాం. అది కూడా నాయకుల లోపం ఉంది. ఇలా ఇవ్వద్దు, నేను పని చేసి పెడతా, మీకేం కావాలో నాకు గల్లా బట్టి అడగండి, నిలదీయండి అని ముందుకు పోవాలి నాయకుడు కూడా. అప్పుడు ఇది అనేది తగ్గుద్ది, ఇలాంటి వ్యవస్థ అనేది పోద్ది. ఫైనల్గా మీ అప్పన్నపేట గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు? మీ అప్పీల్. మా గ్రామ ప్రజలైనా మా ఓటర్లైనా నా చిన్నతనం నుంచి నేనేం చేస్తున్నా ఏందనేది మా ఊళ్ళో అందరికీ తెలుసు. పెద్దలకైనా చిన్నలకైనా ఈ బాబు చిన్నతనం నుంచి ఎట్లుండు ఎట్లా చేస్తున్నారు అనేది వాళ్ళకు కూడా తెలుసు. నేను ఎట్లా ఉంటా, ఈ ఊళ్ళో కార్యక్రమాలు అయితే ఈ సేవా కమిటీలు కనుక ఏమన్నా సేవలు కనుక ఏదన్నా ఊళ్ళో ఏదన్నా జరిగినా ఆదుకోవటంలో ఈ నేను ఎట్లుండేది జనానికి తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు జనమే నిర్ణయిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు టీవీ.